హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హార్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ వచ్చేసి మనకు మ్యాథ్స్కి సంబంధించి 1 నుంచి 100 వరకు పరిపూర్ణ వర్గ సంఖ్యల గురించి, అంటే 1 నుంచి 100 లోపు ఉండేటటువంటి పరిపూర్ణ వర్గ సంఖ్యలు ఎన్ని అనేసి అడిగారు. నెక్స్ట్ వృత్త పరిధి అలాగే వృత్త వ్యాసార్థం అండి. వృత్త పరిధి ఇచ్చేసి వృత్త వ్యాసార్థం అయితే కనుక్కోమని చెప్పారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్తూపానికి సంబంధించి మనకు ఎక్కువగా అన్ని సెషన్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో వచ్చేసి స్తూపానికి సంబంధించి, రాంబస్కి సంబంధించి, వృత్తానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ చతురస్రం కర్ణాలు ఇచ్చి భుజం అయితే కనుక్కోమన్నారు. నెక్స్ట్ మిశ్రమ భిన్నం అండి, సజాతి భిన్నం, మిశ్రమ భిన్నాల గురించి. నెక్స్ట్ టైమ్ స్పీడ్ ప్రాబ్లమ్స్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమాంతర చతుర్భుజానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. వృత్తానికి సౌష్ఠవాలు ఎన్ని అనేసి అడిగారు. వృత్తానికి చూసుకున్నట్లయితే మనకు సౌష్ఠవాలు వచ్చేసి అనంతం ఉంటాయండి. సో వృత్తానికి వచ్చేసి సౌష్ఠవాలు అనంతాన్ని గీయొచ్చు. నెక్స్ట్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా అడిగారండి. అలాగే సంభావ్యతకు సంబంధించి కూడా మనకు కొత్తగా ప్రాబబిలిటీ ఇచ్చారు కాబట్టి సంభావ్యతకు సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈవీఎస్లో చూసుకున్నట్లయితే మనకు ఉభయచర జీవి అండి. ఉభయచర జీవి ఏది అనేసి అడిగారు. సో కప్ప అయితే ఉభయచర జీవి. సో అక్కడ ఆప్షన్స్ని బట్టి ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో చాలా వరకు వచ్చేసి మ్యాథ్స్ ఇప్పటి వరకు జరిగిన అన్ని సెషన్లో వచ్చేసి మ్యాథ్స్ వచ్చేసి ఎక్కువ హై లెవెల్ కాకుండా నార్మల్ లెవెల్గానే ఇస్తున్నారు. సో కొంచెము సోషల్ సైన్స్కి సంబంధించి మనకేంటంటే ఆప్షన్స్ అనేటివి ఎక్కువగా ఇస్తున్నారండి. అంటే మనకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంతకుముందు వచ్చేసి ఇక్కడ ఊరికే జస్ట్ ఆప్షన్స్ అనేటివి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా వాక్యాలు, సెంటెన్సెస్ మొత్తం ఇచ్చేసి వాటిల్లో సరికానిది ఏది, సరి అయినది ఏది, ఇలా అడుగుతున్నారనమాట. సో మనకు కొంచెం కాంప్లెక్స్ అనేది ఎక్కువగా అయితే అవుతుందండి. క్వశ్చన్స్ చదవడానికే టైం కూడా సరిపోతుందన్నమాట. సైకాలజీ కూడా అంతే. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంచెము ఎక్కువగా స్టేట్మెంట్స్ టైప్లో అయితే ఇస్తూ ఉన్నారండి. సో అందుకు క్వశ్చన్స్ అనేటివి కొంచెము తక్కువగా అయితే రావడం జరుగుతుంది. మార్బల్ క్యాన్సర్కి కారణం ఏంటి అనేసి అడిగారంటండి. ఆమ్ల వర్షాలు అన్న మనకు మార్బల్ క్యాన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ గణరాజ్యానికి సంబంధించి క్వశ్చన్స్. నెక్స్ట్ కుండ తయారీ విధాన దశలు అండి. కుండ తయారీలో దశలు అడిగారు. నెక్స్ట్ మున్సిపాలిటీకి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారండి. 5th క్లాస్ ఈవీఎస్లో మనకు మున్సిపాలిటీలకు సంబంధించి ఉన్నాయి కదా, సో అవి అయితే అడుగుతూ వచ్చారు. నెక్స్ట్ తెలుగులో చూసుకున్నట్లయితే గురు భక్తి విగ్రహ వాక్యం అయితే అడిగారంట. నెక్స్ట్ వలనన్ కంటి ఏ విభక్తి అని అడిగారు. అతిశయోక్తి అలంకారానికి సంబంధించి అలంకారాలలో అడిగారు. నెక్స్ట్ స్వాంతము అర్థం అంటండి. నెక్స్ట్ అరుంధతికి వికృతి పదము. నెక్స్ట్ సుధా అండి, సుధాకి పర్యాయ పదాలు. సో కొంచెము తెలుగు అయితే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భవానీ దీపం అండి. భవానీ దీపం ఎక్కడుంది అనేసి అడిగారు. మనకు భవానీ దీపం ఎక్కడుందండి, విజయవాడలో ఉంది. నెక్స్ట్ మనకు సైకాలజీలో కూడా కొంచెం అప్లికేషన్స్ టైప్లోనే అడుగుతున్నారండి, డైరెక్ట్గా అయితే ఇవ్వడం లేదు. సో నెక్స్ట్ జగడగొండ్ల దశ వచ్చేసి ఏది అని అడిగారు. ఉత్తర బాల్య దశ. అంటే కొన్ని దశల్లో ఉండేటి మొత్తం వాడే ఇచ్చేస్తాడండి స్టేట్మెంట్. సో వాటిల్లో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో సరికానిది ఏది అనేసి అడుగుతారు. 4 స్టేట్మెంట్స్ ఇస్తారు. జగడగొండ్ల దశ, ఉత్తర బాల్య దశ, లేకపోతే పూర్వ ముఠా దశ, పూర్వ బాల్య దశ. సో ఇలా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెము ఇది ఇంపార్టెంట్ కాదు అనుకున్న టాపిక్సే ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో అటువంటి టాపిక్స్ కూడా ఎవరికైనా ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేయడానికి అయితే చూడండి. నెక్స్ట్ ధారణకు సంబంధించి, అంటే ధారణ, స్మృతి, విస్మృతి ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిల్లో మనకు లైన్లో అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా మనకు అప్లికేషన్ టైప్ అనమాట. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి బుక్ ఎవరు రాశారు అనేసి ఇచ్చారు. ఎవరు అంటే బ్రూనర్ అండి. నెక్స్ట్ వికాస సూత్రాలు. వికాస సూత్రాలకు మీకు చెప్పాల్సిన పని లేదు. ఇది ఎప్పుడైనా సరే మనకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చి వీటిల్లో వికాస నియమం కానిది ఏది అనేసి అడుగుతారండి. సో ఆ విధంగా మీకు వికాస సూత్రాలు క్వశ్చన్ ఎలా అడుగుతారో మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇప్పటి వరకు.
సో ఆ టైప్లో అడుగుతున్నారు. సోషల్ కంపేర్ చేసుకుంటే సోషల్ కానీ సైన్స్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, అలా అడుగుతున్నారనమాట. నెక్స్ట్ అనుకూల బదలాయింపుకు సంబంధించి క్వశ్చన్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ సిద్ధాంతాలు శాస్త్రవేత్తలు, అంటే ఇక్కడ సిద్ధాంతాలు ఇస్తారు, ఒక 4 సిద్ధాంతాలు. సో ఇక్కడ శాస్త్రవేత్తలు ఇస్తారు, వీటిని వచ్చేసి మనము జతపరచాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వికాస దశలో చూసుకున్నట్లయితే సంవత్సరాలండి, అంటే మనకు వికాస దశలు ఉన్నాయి కదా, పూర్వ వయోజన దశ, ఇది వచ్చేసి మనకు ఎన్నో సంవత్సరాలలో ఉంటుంది, ఏ సంవత్సరాల మధ్యలో ఉంటుంది, ఇలా అనమాట. ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇయర్స్ కూడా కంపల్సరీగా చదువుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రక్షక తంత్రాలు కంపల్సరీ అయితే క్వశ్చన్ అయితే వస్తుందండి. రక్షక తంత్రాలకు సంబంధించి ఆర్టీఈకి సంబంధించి మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఉపగమ పరిహారకు సంబంధించి కూడా క్వశ్చన్ అయితే వస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. సో ఈ టాపిక్స్లో మీరు చూసుకొని వెళ్ళండి. మ్యాథ్స్ కానివ్వండి, ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఒక రకంగా అయితే వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు చాలామంది వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి చాలా టఫ్ అంటూ ఉన్నారు కదా. సో ఇంగ్లీష్ వచ్చేసి ఇప్పుడు కొంచెం మోడరేట్గా ఉంటుంది. మిగిలినవి చూసుకుంటే మనకు అప్లికేషన్ టైప్లో ఇస్తున్నాడండి. సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, కొంచెం అప్లికేషన్ టైప్లో, కొన్ని వచ్చేసి మనకు క్రిటికల్గానే అనిపిస్తుంది. సో పేపర్ వచ్చేసి ఒక రకంగా మోడరేట్గా ఉందని అయితే చెప్పడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఎగ్జామ్ రాశారో మీకు ఏమైనా క్వశ్చన్స్ అనేటివి గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈరోజు ఎగ్జామ్ అనేది ఎలా ఉంది అనేసి కూడా కామెంట్ అయితే చేయండి.